వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మాస్ హోమ్ కిచెన్. ఈరోజు అయితే మా మమ్మీని స్పెషల్గా టిఫిన్ అయితే చేయమని చెప్తున్నా. మమ్మీ చేస్తుందో లేదో చూసాం రండి. అంతకన్నా ముందు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఈ బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చలో మమ్మీ, ఈరోజు నాకు ఏమైనా స్పెషల్ టిఫిన్ చేస్తావా? సరే నాన్న, ఈరోజు నీకు ఎంతో ఇష్టమైన సెట్ దోశ విత్ పల్లీ చట్నీ చేస్తాను. సరే, చేసుకుందాం పద. హాయ్ అండి, ఈరోజు నేను మా బాబుకి ఎంతో ఇష్టమైనటువంటి సెట్ దోశ విత్ పల్లీ చట్నీ చేస్తున్నాను. ఫస్ట్ ఈ రెసిపీ తయారు చేయడానికి ఒక గిన్నె తీసుకోవాలి. అందులోకి 2 కప్పుల రైస్ వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళు కూడా వేసుకోవాలి. మినపగుళ్ళు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత నీళ్లు పోసి బాగా కడుక్కోవాలి. 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత మళ్ళీ నిండుగా నీళ్లు పోసి ఒక 8 గంటల పాటు పప్పు బియ్యం నానేంత వరకు అలాగే నానబెట్టుకోవాలి. ఈలోపు ఒక క్యారెట్ తీసుకొని తురిమి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పప్పు బియ్యం నానిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మూత పెట్టి నైట్ మొత్తం ఫెర్మెంట్ అయ్యేదాకా ఉండనివ్వాలి. పిండి చక్కగా పులిసిన తర్వాత అందులో ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక ప్యాన్ పెట్టి అందులో మనం 1 కప్పు పల్లీలు వేసుకొని పల్లీలని మీడియం ఫ్లేమ్లో వేపుతూ ఉండాలి. పల్లీలు వేగుతున్నప్పుడు మధ్యలో కొంచెం మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పల్లీలు బాగా రోస్ట్ అయ్యేంత వరకు అలాగే ఉండనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇవి వేసుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత మనం ఇలా యాడ్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక 4-5 ఎండుమిర్చి తీసుకొని ఎండుమిర్చిని కూడా అదే ప్యాన్లో వేసి వేపుతూ ఉండాలి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత మనం అది కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన టమోటా తీసుకొని టమోటాని కూడా కొంచెం ఆయిల్లో వేపుకుంటూ చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత అందులో కొంచెం చింతపండు కూడా వేసి చక్కగా టమోటాలు కూడా మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాత కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు తాలింపుకి ప్యాన్ పెట్టి అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసి వేగిన తర్వాత అందులో ఒక 2 ఎండుమిర్చి కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. బాగా తాలింపు మరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ చట్నీని ఒక బౌల్లో తీసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి తాలింపు మిశ్రమాన్ని కూడా వేసి చక్కగా కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకి పల్లీ చట్నీ చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది. సెట్ దోశ వేసుకోవడానికి మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గరిటెడు దోశ పిండి తీసుకొని స్లోగా స్ప్రెడ్ చేయాలి. ఈ దోశలు పలుచుగా ఉండకూడదు, మందంగానే ఉండాలి. ఇలా దోశని స్ప్రెడ్ చేసుకుంటూ ఉన్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఉంచి దాంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ముక్కలని అలాగే క్యారెట్ తురుముని కూడా వేసుకోవాలి. ఫస్ట్ క్యారెట్ తురుముని వేసుకున్న తర్వాత మళ్ళీ మనం కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. కొత్తిమీర క్యారెట్ తరుగు బాగా దోశ మీద స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. వేసుకొని చక్కగా కాలేంత వరకు అలాగే పెనం మీద ఉంచి కాల్చుకోవాలి. ఈలోపు కొంచెం పెనం మీద కొంచెం లిడ్ కూడా పెట్టేసి చక్కగా దోశ ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి సెట్ దోశ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. నేనైతే మా బాబు కోసం ఎప్పుడన్నా చేయాలనుకున్నప్పుడు ఇలాగే చేసి స్పెషల్గా పెడతాను. ఇలా చేయడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. కాబట్టి పిల్లలు చాలా చక్కగా ఇంట్రెస్ట్గా తినడానికి ముందుకొస్తారు. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఈ విధంగా చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి సెట్ దోశ అంటే ప్రిపేర్ అయిపోతుంది. నేను మా బాబు కోసం ప్లేట్లో కూడా వేసేస్తున్నాను. తీసుకెళ్ళి ఇస్తాను. ఎలా ఉందో చూడాలి.
వావ్ మమ్మీ, సెట్ దోశ చాలా టేస్టీగా ఉంది, థ్యాంక్ యూ.